హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇక్కడ బీరకాయతో చట్నీ ఎలా చేయాలని చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ మిర్చి తీసుకున్నాను, అలాగే రెడ్ కలర్ మిర్చి కూడా యాడ్ చేసుకొని కాస్త ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ కొరియాండరు, పుదీనా రెండు తీసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇది కాస్త అలా ఫ్రై అయ్యి మగ్గిన తర్వాత దీన్ని కూడా మనము పక్కకి తీసి పెట్టుకోవాలి ఇలాగా. నెక్స్ట్ బీరకాయలు కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 6 minutes ఇలా ఫ్రై చేసుకుంటే మనకి కలర్ అనేది ఇలా చేంజ్ అయినప్పుడు మనము పక్కకు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ కావాల్సిన టమాటా తీసుకొని కట్ చేసుకొని ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు కాస్త చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత ఉడికినిద్దాము. అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు, మనం వేయించి పెట్టుకున్న మిర్చి, బీరకాయ, పుదీనా, కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అందులోనే కాస్త వెల్లుల్లి వేసుకొని మనం ఉడకపెట్టు టొమాటోస్ అంతా అందులో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది పేస్ట్. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో యాడ్ చేసుకొని మనము పోపు పెట్టుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఆనియన్, కొన్ని కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇది కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం మిక్సీ పట్టేసుకున్న చట్నీని యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది కాస్త అలాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.